జనబేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరవై ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి. యోగా వేదికగా మోదీ ఫిట్నెస్ మంత్రం. ట్రంప్తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోని. ట్రంప్ అబద్ధాలు చెబుతారని, మిత్రులను వదిలేసి శత్రువులతో కలుస్తారని ఆరోపణ. విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం. క్రిమినల్స్ కు కులం లేదు, వైసీపీ గూండాలను తొక్కి నారతీస్తా. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. జనసేన అనేది తెలంగాణలో లేని పార్టీ. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా. వరంగల్ కు ఈ రోజు వరకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం బాధాకరం. మండిపడ్డ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులను కూటమి ప్రభుత్వం మోసం. మాజీ మంత్రి విడుదల రజని ఆరోపణ. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ ముఖ్యమంత్రి మురిసిపోవడం హాస్యాస్పదం. విద్యారంగానికి బడ్జెట్ ను తక్షణమే పెంచి విద్యా వ్యవస్థను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్. అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. కేసీఆర్ కౌంటర్. కరీంనగర్ లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, శారీరక దృఢత్వాన్ని పెంపొందించే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక అత్యంత వైభవంగా జరిగింది. ఈ ఏడాది భారతదేశపు ప్రధాన జాతీయ వేడుకకు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని చారిత్రక రెడ్ రోడ్ వేదిక అయింది. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ ఈ సభకు స్వయంగా హాజరై వేలాది మంది ఉత్సాహవంతులైన ప్రతినిధులు, సాధారణ ప్రజలతో కలిసి సామూహిక యోగాసనాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ప్రత్యేక నినాదంతో థీమ్ నిర్వహించారు. వయసుతో సంబంధం లేకుండా శారీరక చలనశీలత, మానసిక ప్రశాంతత, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో యోగా ఎంతగానో దోహదపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని నొక్కి చెప్పారు. Then we were at 30. Our target must be to be more resistant to lifestyle disease at 70. Then we were at 50. This is where yoga can help us. It helps us tune our bodies to be flexible. It keeps our energy level high. It also helps us maintain a calm, stress-free life and help to keep lifestyle disease away.
Moreover, with regular practice, yoga teaches us to remain lifelong learners of our own bodies and minds. The more we know about ourselves, the better we can manage ourselves. That is why yoga for healthy aging, this theme must be seen as one for people of all ages, not just for the elderly. साथियों, गीता में भगवान कृष्ण ने योग के विषय में कहा है, युक्त आहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्न अवबोधस्य అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఆయన మిత్రురాల నుంచే ఊహించని రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. యూరప్ లో ట్రంప్ కు అత్యంత సన్నిహితురాలిగా ఆయన విధానాలకు మద్దతుదారుగా పేరు పొందిన ఇటలీ ప్రధానమంత్రి జియోర్జియా మెలోని ఇప్పుడు ఆయనపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ట్రంప్ ఒక అబద్ధాల కోరని, మిత్రులను కాదని శత్రువులతో వంతపాడతారని ఆమె తీవ్రంగా విమర్శించారు. అంతేకాక నవంబర్ మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ పడిపోతున్న తన పాపులారిటీని చూసుకోవాలంటూ ట్రంప్ కు చురకలంటించారు. G7 దేశాల నేతల్లో మరెవరూ చేయని సాహసాన్ని మెలోనీ చేయడం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. Dunque, certe cose meritano una risposta immediata. Le dichiarazioni di Donald Trump sono dichiarazioni totalmente inventate, sono francamente allibita, non so perché il Presidente degli Stati Uniti si comporti così con i propri alleati, non è del resto la prima volta che accade, posso solo dire che dispiace che non abbia la stessa determinazione con i nemici dell'Occidente, con i nemici degli Stati Uniti, con leadership con le quali invece si dimostra molto più accondiscendente, però una cosa se la deve ricordare io. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. యోగా గురువు రామ్దేవ్ బాబాతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి యోగాను చేరవేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో శాశ్వత యోగా మందిరాలను నిర్మిస్తామని చంద్రబాబు ప్రకటించారు. యోగా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించినట్లుగా తెలిపారు. అంతేకాకుండా యోగాంధ్ర పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ను అందుబాటులోకి తీసుకొస్తామని, ప్రామాణిక యోగా పద్ధతులను రూపొందించేందుకు నిపుణులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇక యోగాకు ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ విశ్వగురువుగా ఎదుగుతోందని కొనియాడారు. యోగాను సామాన్య ప్రజలకు చేరువ చేయడంలో రామ్దేవ్ బాబా కృషి అమోఘమని ఆయన ప్రశంసించారు. और ऐसे थोड़ी देर रोक के रखना. This is very effective for blood pressure, for sugar, for constipation, for colitis, for indigestion. This is very easy and very effective. Pavan Muktasanam. Now, Savasanam. I told that Shram and Vishram. Shram and Vishram. चेष्टा ता और निश्चेष्टता, अभ्युदय निश्रेयस, संस्कृति समृद्धि, विनय वीरता, शांति क्रांति. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని, నేరస్తులకు కులం, మతం, ప్రాంతం వంటివి అంటగట్టి వెనకేసుకొచ్చే సాంస్కృతిక చరమగీతం పాడదామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. నేరాలకు పాల్పడింది తన పార్టీ నాయకులైనా సరే ఉపేక్షించేది లేదు అని, పోలీసుల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జోక్యం చేసుకోనని హామీ ఇచ్చారు. కాకినాడలో జరిగిన మన ఊరు మాటామంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో వ్యవస్థను నిర్వీర్యం చేశారని, క్రిమినల్స్ ను ప్రోత్సహించారని తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యంగా వైసీపీకి చెందిన రౌడీ మూకలను, గూండాలను తొక్కి నారతీస్తాను అంటూ తీవ్ర పదాజలంతో ఆయన హెచ్చరించారు. I want entire Janasena Party MLAs and MPs, entire Janasena Party MPs and MLAs and ministers, raise your voice against any kind of law and order situations. బలంగా చెప్పండి. ఇది నేను
కుటుంబ నాయకులందరికీ నేను చెప్పలేను కాబట్టి అది నా పరిధిలో లేదు కాబట్టి నేను వారు చెప్పట్లేదు. కానీ నా పార్టీ నాయకులందరికీ, నా పార్టీకి సంబంధించిన మంత్రివర్గానికి, ఎంపీలకి, ఎమ్మెల్సీలకి మీకు చెప్తున్నాను, నేను అన్నిసార్లు నేను వెళ్ళి మాట్లాడను, మీరు మాట్లాడాలి. మీరు కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ని మట్టుకు కూర్చోబెట్టి కులాలని రాజ్యంగా వాడుకుంటే మట్టుకు మీరు కామ్గా ఉంటే కుదరదు. నన్ను దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. కులానికి నన్ను దయచేసి పరిమితం చేయకండి. మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నాను. ప్లీజ్ చేతులెత్తి దండం పెడుతున్నాను. దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలని కోరుకుంటే కూర్చోబెట్టి కులం 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 అని చెప్పి ఎవడో క్రిమినల్ కులంలో కూర్చొని చేస్తే నన్ను ఏం చేయమంటారు? దానికి నేను బాధ్యత వహించాలా? దానికి ఒక 14 ఏళ్ళ ఒక ఆడబిడ్డను రేప్ చేసిన వాడిని కూర్చోబెట్టి నేను వెనకేసుకు రావాలా? సిగ్గుండక్కర్లా? వెనకేసుకొస్తాం ఇలాంటి వాళ్ళని? కనిపించట్లేదు. దట్ ఇస్ అ పోలీస్ కేస్. ఆ కన్సర్న్ ఎస్ఐ మీద, మనకి సిఐ మీద ఎవరిని వెళ్తాయి కేసులు. ఇలా మాట్లాడాలంటే ఆ చంపిన సదరు వ్యక్తులు కూడా అదే కులం వ్యక్తులను, ఆడబిడ్డలను పాటు చేశారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ మాటలు సినిమాల్లో వచ్చే ఐటెం సాంగ్ లా ఉంటాయి. ఇక జనసేన అనేది తెలంగాణలో లేని పార్టీ. కాంగ్రెస్, జనసేన, చంద్రబాబు, మోదీ కలిసి డ్రామా ఆడుతున్నారు. అప్పుడప్పుడు ఇటువంటి ఐటెం సాంగ్స్ వస్తుంటాయి, పట్టించుకోవద్దని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అది మీరు లేని పార్టీ గురించి వెళ్ళి మీరు మాట్లాడమంటే నేను ఏం మాట్లాడాలి? తెలంగాణలో లేని పార్టీ, పైగా ఆయన మాట్లాడే మాటలు కొన్నిసార్లు చూస్తే ఈ ఐటెం సాంగ్ లాగా ఉంటాయి. సినిమాల్లో ఐటెం సాంగ్స్ అని పెడతారు అప్పుడప్పుడు మధ్యలో ఎక్కడన్నా. వాస్తవానికి ఆ కథకు సాంగ్కి సంబంధం ఉండదు. ఆ పాటకి ఆ పాట వరకే వస్తాయి, ఆ పాత్ర వచ్చిపోతుంటాయి. ఈ మాటలు కూడా గంతే ఉన్నాయి తప్ప అంతకుమించి ఏం లేవు. దాంట్లో లేనితోటి సృష్టించి ఆయన వచ్చినట్టు, ఈయన ఆపినట్టు, నేను సంగతి చేస్తే చూస్తాను, రోజుపేట సంగతి చూస్తాను అన్నట్టు కూడా ఆపినట్టు, వీళ్ళు కథలు, డ్రామాలు. ఇద్దరు కాంగ్రెసు, జనసేన, చంద్రబాబు, మోడీ అంత కలిసి ఆడుతున్న నాటకాలు తప్ప ఇలా కొత్తగా ఏం లేదు. ఈ అప్పుడప్పుడు ఇట్లాంటి ఐటెం సాంగ్లు పాడిపోతుంటారు. ఇవి పెద్ద సమస్య కావు. తెలంగాణలో పట్టించుకోవాల్సిన అవసరమే లేదు నా దృష్టి. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్కి ఈ రోజు వరకు పూర్తి స్థాయి కమిషనర్ లేరు. 5,200 కోట్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ హామీకి దిక్కు మొక్కు లేదు. హన్మకొండ, వరంగల్, కాచిపేట, ట్రై సిటీకి మాస్టర్ ప్లాన్ కూడా లేదు. ఇక తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్న మన రాష్ట్రంలో ఈ పరిస్థితి బాధాకరమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే, హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. 2 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5,200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోని మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని మాజీ మంత్రి విడుదల రజని ఆరోపించారు. సూపర్ 6 హామీ ప్రకారం రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 చొప్పున కేంద్ర నిధులతో కలిపి మొత్తం 26,000 చెల్లించాల్సి ఉండగా అమలు చేయడం లేదు అన్నారు. 2 ఏళ్లుగా ఒక్కో రైతుకు 32,000 బకాయి పడిందని పేర్కొన్నారు. పల్నాడు జిల్లాలో రైతు భరోసా లబ్ధిదారుల సంఖ్య తగ్గిందని, రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు పథకాల నుంచి దూరమయ్యారని విమర్శించారు. పంటలకు గిట్టుబాటు ధరల లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఆమె సూచించారు. మరి ఈ రోజున రాష్ట్రంలో ఎవరిని అడిగినా, ఏ రైతన్నని అడిగినా కూడా వాళ్ళ బాధలు అనేది కూడా ఇక చెప్పలేనటువంటి పరిస్థితులు. పొగాకుకు ధర లేదు, మామిడి రైతులకు ధర లేదు, అలాగే ఆక్వా రైతుకు ధర లేదు, శనగలకు ధర లేదు, మొక్కజొన్న పంటకు ధర లేదు. ఇలా ఏ పంటలు తీసుకున్నా కూడా దేనికి కూడా ధర లేదు. మరి రైతులందరూ కూడా రోడ్డెక్కుతున్నారు. మరి రోడ్డెక్కి ఇంత పెద్ద ఎత్తున కూడా
మరి యాజిటేషన్స్ చేస్తుంటే వాళ్ళ బాధలు ప్రభుత్వానికి వినిపించేలాగా వాళ్ళ గోడు వినిపిస్తే ఎక్కడా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పట్టట్లేదు. ఈవిడేమో అన్నదాత సుఖీభవ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నేను భరోసాగా ఉంటాను రైతుకు అని చెప్పి ఆయన దీవిస్తూ ఉన్నారు. ఇంకా ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందరం కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని రైతుల పాలిట అని చెప్పి మేము నామకరణం చేస్తూ ఉన్నాము. అంతెందుకు 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 అన్నదాత సుఖీభవ కాదు, ఇది చంద్ర దుఃఖీభవ అని మేము నామకరణం చేస్తున్నాం. అంతెందుకు ఈరోజు ఈ పల్నాడు జిల్లాలో చిలకలూరుపేట నుంచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఇదే జిల్లాలో ఇదే నియోజకవర్గంలో నాదెండ్లలో 2 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరి ఇంతసేపు ఉన్నారు కదా, మరి ఆ రైతులను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? వాళ్ళ గోడు వినిపించలేదా చంద్రబాబు నాయుడు గారికి? వినుకొండలో ఒక వ్యక్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ జిల్లాలోనే, మరి వారి గురించి ప్రస్తావించలేదు. సగటున ఈ రోజున చూస్తుంటే 2 ఏళ్లలో కనుక మనం చూస్తుంటే సర్వేలు చెప్తా ఉన్నాయి రోజుకి 2 ఆత్మహత్యలు జరుగుతున్నాయంట. ఒక సర్వే చెప్తా ఉంది 500 ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి ఒక సర్వే చెప్తా ఉంది. మరి ఇవన్నీ కూడా మీ దృష్టికి రావట్లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళ గోడు ఎందుకు వినిపించట్లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవట్లేదు. ఎందుకు చనిపోతున్నారు? దీన్ని కదా మనం పట్టించుకోవాలి. ఒకవైపున అంటా ఉన్నారు మీరు పొలంలో ఏ పంట వేసినా రియల్ టైం గవర్నెన్స్ అంట, అక్కడ సచివాలయంలో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు మానిటర్ చేస్తారంట రియల్ టైం గవర్నెన్స్ లో. నేను చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రియల్ టైం గవర్నెన్స్ లో ఎవరే పొలం వేశారు ఏ పంట వేశారని మానిటర్ చేసే కంటే ఎక్కడెక్కడ ఆత్మహత్యలు అవుతున్నాయి, ఎందుకు చచ్చిపోతున్నారు, ఈ రైతులను ఆదుకుందాము, ఈ ఆత్మహత్యలను అరికడదామని మీ ప్రభుత్వం పనిచేస్తే బాగుంటుందని చెప్పి. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ సీఎం మురిసిపోవడం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి ఇది కేవలం పబ్లిసిటీ కోసం ఆడుతున్న నాటకం మాత్రమే. స్కూళ్లు తెరిచి నెల రోజులు కావస్తున్నా విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదు. ఇక రాష్ట్రంలోని 90% ప్రభుత్వ బడుల్లో భవనాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయి. కనీసం బాలికలకు మెరుగుదొడ్లు కూడా లేని దయనీయ పరిస్థితి. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తే ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. విద్యాశాఖలో కనీసం డిఈఓలు ఎంఈఓలు కూడా లేరు. ముఖ్యమంత్రి కేవలం మాటలు చెప్పకుండా జిల్లాల్లో పర్యటించి వాస్తవాలు గ్రహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మన స్కూళ్లను అభివృద్ధి చేయాలి. కేవలం జీతాలకే సరిపోయేలా కాకుండా విద్యారంగానికి బడ్జెట్ను తక్షణమే పెంచి విద్యా వ్యవస్థను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్కూల్స్లో నో అడ్మిషన్ బోర్డు వచ్చిందంటే ఎంత సంతోషంగా ఉంది అని అంటే ఫుల్ అయిపోయినాయి ఈ స్కూల్లో, ప్రభుత్వ స్కూల్ క్లాసుల్లో ఖాళీ లేవు, పోతే వేరే స్కూల్ పోండి అనేటటువంటి బోర్డు పెట్టారు. మళ్ళీ అది నమ్మాలా ఏందో అడవ కావట్లేదు నాకు. ఇంత జోకులు చేస్తే చేయాలి కానీ ఈ టైప్లో జోకులు చేయకూడదు. విద్యాశాఖ వారే మంత్రులు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ రోజు చూశాను కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో మొత్తం విద్యా వ్యవస్థను పండబెట్టారు. స్కూల్స్ రేషనల్ పేరు మీద స్కూల్స్ తగ్గించారు. ఆయన పండబెడితే ఈయన చంపేశాడు. ఈ విద్యా వ్యవస్థ ఎక్కడో చెప్పండి, మాట్లాడితే పబ్లిక్ స్కూల్ అంటాడు, తెలంగాణ పబ్లిక్ స్కూల్, అదేదో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి స్టాండర్డ్స్ అని. మీకు శాలరీలు ఇవ్వడానికి టీచర్లకు డబ్బులు లేకపోయా, నిధులు లేకపోయా, రిటైర్డ్ అయిన టీచర్స్కి బెనిఫిట్ ఇవ్వట్లేదు, పెన్షన్ ఇవ్వట్లేదు. కొత్త స్కూల్ భవనాలు ఎన్నో నేను గురుకులాలు క్లోజ్ అయిపోయినాయి కదా, మీ సొంత భవనాలు ఎన్ని నడుపుతున్నారు, ఏవే నడుపుతున్నారు చెప్పండి. కాబట్టి విద్యా వ్యవస్థ ఇప్పుడు స్టార్ట్ అయింది. స్కూల్స్ కొన్ని స్కూల్స్ మాత్రం కొంతమంది మీడియా ఆప్ కోసము, ఫోటో ఆప్ కోసము కొంతమందికి స్కూల్ ఇంకా యూనిఫామ్ ఇచ్చారు కొత్తగా. ఇప్పుడు వరకు కూడా స్టార్ట్ అయ్యే దాదాపు నెల అవుతున్నది, టెక్స్ట్ బుక్స్ బయటికి రాలే, ప్రింట్ కాలే. విద్యార్థులు టెక్స్ట్ బుక్ లేవు. వీరు ఈరోజు నో అడ్మిషన్ చాలా సంతోషంగా ఉంది అని. ఎన్ని స్కూల్స్ మూతపడుతున్నా అడగండి, నేను రెడీ ఉన్నాను, కలిసి తిరుగుతాం. మహబూబ్నగర్లో మీరు డిస్ట్రిక్ట్ కదా, మహబూబ్నగర్ పోదాము. కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ తోని కొన్ని స్కూల్ మాదుగులు అలాంటి కొన్ని ప్లేసెస్ లో ఇప్పుడు రంగారెడ్డి జిల్లా రావచ్చు అది, కానీ కొన్ని సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన స్కూల్లో కొద్దిగా బిల్డింగ్ మంచిగా ఉన్నాయి. కానీ 90% గవర్నమెంట్ స్కూల్స్ లో బిల్డింగ్లు కూలిపోయే పరిస్థితి ఉన్నది. టాయిలెట్స్, లేడీస్ కు సపరేట్ టాయిలెట్స్ కూడా లేవు. అక్కడ అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే
ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్. ఒక సినిమా ఫెయిల్ అయితే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తుంది, కానీ ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తుంది. శంషాబాద్ నుండి ఒక వ్యక్తి నాకు పెళ్లి కార్డు ఇచ్చేందుకు వచ్చాడు. మా తాతల నాటి భూమిని నిషేధిత జాబితాలో పెట్టి ఇదేంటని రాజకీయ నాయకులను అడిగితే ఎకరానికి ₹1 కోటి ఇస్తే నిషేధిత జాబితా నుండి తీసేస్తామని చెప్తున్నారని తన బాధ చెప్పుకున్నాడు. 2 ఏళ్ల నా భూమిని ఎలాగైనా కాపాడుకుంటారు, మీరు వచ్చాక వాళ్ళ భరతం పట్టాలి సారని అతను నా దగ్గర వాపోయాడు అంటూ కేటీఆర్ చెప్పారు. అర్జున్ రెడ్డి అని సూపర్ హిట్ అయింది, కానీ ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి ఆటర్ ఫ్లాప్ డిజాస్టర్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అయిపోగానే ఎక్కడో అక్కడ తల పట్టుకొని కూర్చున్నారు, ఎప్పుడు పోతాడరా నాయన అయినా అని. ఆ పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నమాట వాస్తవం. కాకపోతే తేడా ఏమంటే ఒక సినిమా ఫెయిల్ అయితేనేమో ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది, కానీ ఈ సినిమా ఈ రేవంత్ రెడ్డి అనే సినిమా వల్ల 4 కోట్ల తెలంగాణ ప్రజలకు నష్టం వస్తున్నది. అది బాధ. సినిమా పోతే ఏం కాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు, కానీ ఈ సినిమా 4 కోట్ల మందిని ముంచెతందుకే వచ్చింది. మరి వాళ్ళ వాస్తవం ఏంది అంటే ఎట్లా ఉంది పరిస్థితి అంటే మొన్న మధ్యన एक नवाब साहब है, पुराने जमाने के नवाब साहब है, वो आए थे मेरे पास एक शादी का त्योहार देने, अपना कार्ड देने आए थे मेरे पास. आके बोलने लगे, मैं पूछा साहब कहां से आप? बोले हम शमशाबाद के एरिया के रहने वाले हैं. मैं बोला अच्छी बात है साहब, जरूर आने की कोशिश करता हूं, क्या हाल है पूछा मैं. बोले साहब ऐसा है, जब एक जमाने में निजाम नवाब थे तो हमारे दादा परदादा को 2000 एकड़ यही शमशाबाद के आसपास हमारे को लिख के दिए थे. हुआ यह है पिछले 100 साल से हम लोग ही है उस जमीन में, पर हाल ही में जब कांग्रेस की हुकूमत आई हमारे को सडनली फोन आया कि भाई आके मिलो. अभी वो 2000 एकड़ तो गायब हो गए, हमारे पास बचा पुचा 300-400 एकड़ है साहब. फोन आए तो हम लोग वहां गए, रेवेन्यू मिनिस्टर के ऑफिस से फोन आया, हम लोग गए. जाते ही बोले हमारे को कि भाई आपका जमीन जो है उसको डाल दिए हम लोग प्रोहिबिटेड लिस्ट में, 22A में डाल दिए. बोले अरे ऐसा कैसा साहब, 100 साल से हमारे इस पास है. बोलते नहीं, वहां के लोकल किसान आए आपके खिलाफ कुछ शिकायत करे, इस वास्ते में उसमें डाल दिया. बोले कहते तो कैसा करना साहब, क्या करना? बोलते कैसा करना क्या, हम लोग ऐसे ही जीत के आए क्या? 1000 करोड़ खर्च हुआ हमारे को, तुम भी क्या करो, एक एकड़ का 1 करोड़ दियो, तब मैं आपको काम करता हूं. ఇది నేను చెప్పేదేదో కహాని కాదు. ఆయన పాపం పెళ్లి కార్డు ఇయనికి వచ్చిన పెద్ద మనిషి, 300-400 ఎకరాలు ఆయనకి జాగున్నది, ఆయన వచ్చి చెప్పుకున్న బాధ. కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో 41 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళితే కరీంనగర్ డిపోకు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఇవాళ ఉదయం 41 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు బయలుదేరింది. బస్సు అలుగురూరు దాటి కాకతీయ కాలువ సమీపానికి చేరుకోగానే ఇంజిన్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే గమనించిన డ్రైవర్ ప్రశాంత్ బస్సును రోడ్డు పక్కన ఆపేశారు. క్షణాల్లోనే ఆయన బస్సు డ్రైవర్తో పాటు ఎమర్జెన్సీ ద్వారాన్ని కూడా తెరిచి ప్రయాణికులందరినీ కిందకి దింపేశారు. ప్రయాణికులు కిందకి దిగిన నిమిషాల వ్యవధిలోని బస్సు మొత్తం పూర్తిగా పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్న మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ప్రయాణికులతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్లా మండుతుంది మరి ఏమో తెలియదు ఉండేదంటే మొత్తుకోకపోదురా అన్న, గంతీజీ ఉంటుందా దిగిపోయి అది అంతేంటి. దేశీయ బులియన్ మార్కెట్లు ఆదివారం బంగారం ధరలు స్థిరంగా కొనసాగాయి. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, బలపడుతున్న డాలర్ విలువ, ముడి చమురు ధరల్లో మార్పుల నేపథ్యంలో పసిడి ధరల్లో పెద్దగా కదలికలు కనిపించలేదు. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒడిదుడుకులకు లోనైన ధరలు నేడు నిలకడగా ఉండడంతో కొనుగోలుదారులకు స్వల్ప ఊరట లభించింది. ప్రధాన నగరాల్లోని ధరల వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,46,080 వద్ద కొనసాగుతుంది. అదేవిధంగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 1,33,900గా నమోదైంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర
1,46,230గా ఉండగా 22 క్యారెట్ల ధర 1,34,050 వద్ద ఉంది. ఇక బంగారంతో పాటు వెండి ధరలు కూడా నిలకడగానే ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, చెన్నై నగరాల్లో కిలో వెండి ధర 2,55,000 వద్ద కొనసాగుతుంది. ఢిల్లీలో కిలో వెండి ధర 2,50,900గా ఉండగా బెంగళూరులో 2,50,000గా నమోదైంది. భారత క్రికెట్లో ఓ కొత్త సంచలనం ఆవిర్భవించింది. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఓ యువ కెరటం అంతర్జాతీయ స్థాయి బౌలింగ్ ను చీల్చి చెండాడుతూ ప్రపంచ రికార్డులను తిరగరాశాడు. శ్రీలంకలోని దంబులా వేదికగా జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్ ఫైనల్లో శ్రీలంక ఏ జట్టుపై భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఈ మ్యాచ్లో అతను కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి లిస్ట్ ఏ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మ్యాచ్ ప్రారంభమైన తొలి ఓవర్ 5వ బంతికే 4తో తన పరుగులు ఖాతా తెరిచిన వైభవ్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. శ్రీలంక బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. ఎదుర్కొన్న ప్రతి బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా కనిపించాడు. ఈ క్రమంలో కేవలం 11 బంతుల్లోనే 5 4లు 5 సిక్సర్లతో హాఫ్ సెంచరీ మార్కునందుకున్నాడు. దీంతో 2005లో శ్రీలంక ఆటగాడు కౌశల్య వీరరత్నే 12 బంతుల్లో నెలకొల్పిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు బద్దలైంది. 21 ఏళ్ల పాటు ఫదిలంగా ఉన్న ఈ రికార్డును వైభవ్ తుడిచిపెట్టేశాడు. లీగ్ దశలో పెద్దగా రాణించలేకపోయిన వైభవ్ ఫైనల్ మ్యాచ్లు మాత్రం తన విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరంభంలో పేసర్లను లక్ష్యంగా చేసుకుని లెగ్ సైడ్ బౌండరీలు బారిన అతడు ఇక ఫీల్డింగ్ మార్పుల తర్వాత ఎక్స్ట్రా కవర్ మీదుగా బంతిని బౌండరీ దాటించాడు. మంచి బంతులను కూడా అలకువగా సిక్సర్లుగా మలచడం అతని బ్యాటింగ్ నైపుణ్యానికి నిదర్శనం. ముఖ్యంగా ఎక్స్ట్రా కవర్ మీదుగా అతను బాదిన 3 సిక్సర్లు ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచాయి. ఈ మేరకు ఇన్నింగ్స్తో లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ సెంచరీ బంతుల్లో జేక్ ప్రెజర్ మెక్గార్గ్ రికార్డ్ సమయం చేసేలా కనిపించాడు. అయితే సెంచరీకి కేవలం 6 పరుగుల దూరంలో ఇన్నింగ్స్ 9వ ఓవర్లో మిడ్ ఆఫ్ ద వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే అతను 29 బంతుల్లో 10 4లు 8 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి జట్టుకు బలమైన పునాది వేశాడు. ఇక సెంచరీ చేజారినప్పటికీ ఈ 15 ఏళ్ల కుర్రాడి అసాధారణ ప్రదర్శన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 20 ఏళ్ల వయసులో కంటే 40 ఏళ్లకి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ సాధించాలి. యోగా వేదికగా మోదీ ఫిట్నెస్ మంత్రం. ట్రంప్తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోని. ట్రంప్ అబద్ధాలు చెబుతారని, మిత్రులను వదిలేసి శత్రువులతో కలుస్తారని ఆరోపణ. విజయవాడలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత యోగా మందిరాల ఏర్పాటు చేస్తామన్న సీఎం. క్రిమినల్స్ కు కులం లేదు, వైసీపీ గూండాలను తొక్కి నారతీస్తా. పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్. జనసేన అనేది తెలంగాణలో లేని పార్టీ. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఎద్దేవా. వరంగల్కు ఈ రోజు వరకు పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడం బాధాకరం. మండిపడ్డ టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. అన్నదాత సుఖీభవ పథకం పేరుతో రైతులను కూటమి ప్రభుత్వం మోసం. మాజీ మంత్రి విడుదల రజని ఆరోపణ. ప్రభుత్వ పాఠశాలలో నో అడ్మిషన్ బోర్డులు కనిపిస్తున్నాయంటూ ముఖ్యమంత్రి మురిసిపోవడం హాస్యాస్పదం. విద్యారంగానికి బడ్జెట్ను తక్షణమే పెంచి విద్యా వ్యవస్థను కాపాడాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు డిమాండ్.
అర్జున్ రెడ్డి సినిమా సూపర్ హిట్ అయితే ఇప్పుడు వచ్చిన సినిమా రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్, కేసీఆర్ కౌంటర్. కరీంనగర్లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో మంటలు, డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.